సన్నాసులు రాసుకుంటే బూడిద రాలినట్టు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలల్లా పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక జనానికి చేయాల్సిన పనులు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డుల పేరుతోని ప్రచారం మొదలుపెట్టింది. రైతు భరోసా 76,000 బాకీ, రుణమాఫీ 2 లక్షలు బాకీ, 2 లక్షల ఉద్యోగాలు బాకీ, స్కూటీలు బాకీ, స్కాలర్షిప్లు బాకీ, మహిళలకు నెలకు 2,500 చొప్పున 55,000 బాకీ, ముసలోళ్లకు వికలాంగులకు పెంచుతానన్న పింఛను బాకీ, పెళ్లిళ్ళు చేసుకున్న ఆడపిల్లలకు తులం బంగారం బాకీ, ఇట్లా ఎన్నెన్నో బాకీ ఉన్నది కాంగ్రెస్ సర్కార్ అన్నట్టు బాకీ కార్డుల ప్రచారం మొదలుపెట్టిండ్రు బీఆర్ఎస్ పార్టీలు. ఇక దీనికి తగ్గట్టు కాంగ్రెస్ పార్టీలు కూడా ప్రచారం మొదలు పెట్టాలి కదా. అట్లా అని బీఆర్ఎస్ పార్టీల బాకీ కార్డులు తయారు చేసి ప్రచారం మొదలు పెట్టిండ్రు. ప్రతి ఇంటికో ఉద్యోగం బాకీ, ప్రతి రైతుకు ఉచితంగా యూరియా ఇచ్చే బాకీ, కొత్త రేషన్ కార్డులు బాకీ, దళిత ముఖ్యమంత్రి బాకీ, నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇట్లా చాలా బాకీలే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తయారు చేసిన బాకీ కార్డులల్లా. ఇక దీని మీద బీఆర్ఎస్ పార్టీలు ట్రోలింగ్లు మొదలు పెట్టిండ్రు. మెడకాయ మీద తలకాయ ఉన్నోడెవడైనా పోయిన సర్కారు ఇచ్చే వాటి గురించి చెప్తాడా? అధికారంలో ఉన్నది మీరు, అసొంటిది మీరు చేయాల్సింది చేయకుండా ఇయ్యాల్సింది ఇయ్యకుండా పోయిన సర్కారు ఇయ్యలేని చెప్పి మీ ఇజ్జత్ మీరే తీసుకుంటున్నారు అంది అంటుర్రు. అయితే దీని మీద కాంగ్రెస్ పార్టీలు బాకీ కార్డుల ఆలోచన చేసి ముందుగాల బొక్కబోర్ల పడ్డది మీరు. బాకీల కార్డులు పంచాల్సిందే మీ మీద, మీరు చెప్పినవి కొండంతా చేసింది గోరంతా అన్నట్టు కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఎన్ని తిట్టుకున్నా ప్రజలకు ఇచ్చిన హామీలు మళ్ళొకసారి గుర్తు చేస్తున్నారు పబ్లిక్కు. వామ్మో, వీళ్ళు కలిసి మనల్ని చేసిన మోసాలు ఊగింతగానే ఉన్నాయా అని అనుకునేటట్టు ఒకళ్ళ మీద ఇంకొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటా జనంకి యాది చేస్తున్నారు వాళ్ళు చేసిన మోసాలు. అది వాళ్ళకి అర్థమైతలేదు కావచ్చు. తీస్తే సినిమా, రాస్తే గ్రంథం అయ్యేటట్టే ఉన్నది. సినిమాలను డూప్లికేట్ చేసి పబ్లిక్లో విడుదల చేసిన ఓ పోరని కథ. అంగికి తెలవకుండా బనీన్ను, ప్యాంటుకు తెలవకుండా షెడ్డిని మాయం చేసే టాలెంట్ కలిగినోడట. అదే ముచ్చట పోలీస్ సారు సివి ఆనంద్ చెప్తున్నాడు. ఈనోన్రి అంటే ఆ లింక్ ఎట్లా వచ్చిందంటే, ఈ @Qtirio అనే టెలిగ్రామ్ యూజర్ ఐడి ఎవరిది అనేది దర్యాప్తు చేస్తే అది ఒక అశ్విని కుమార్, రెసిడెంట్ ఆఫ్ పట్నాద్ అని తేలింది. దాని తర్వాత మా టీం అక్కడ వెళ్ళింది. అతను అక్కడ పట్నాలో ఒక చిన్న ఇంట్లో ఫ్యామిలీతో 22-year-old పర్సన్ ఇతను అదే 12th ఇంటర్మీడియట్ ఎడ్యుకేటెడ్. కానీ అతని కెపాసిటీ చూస్తే మనం ఎవరైనా ఆశ్చర్యపోతాం. ఇన్నరా 1,000 కోట్లు ఖర్చు చేసి తీసిన సినిమాలను మతాన మాయం చేస్తున్నారంటే ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద టీమో, ఎంత పెద్దోళ్ళు ఉన్నారో ఇది అందాలా అనుకుంటున్నాం. కానీ ఉత్త 22 ఏండ్ల నూనుగు మీసాల పోరగాడు చేస్తున్నాడట సినిమాలను డూప్లికేటు. మళ్ళా చదివింది కూడా 12వ తరగతినట. అందుకే పోలీసులకు కూడా కళ్ళు తిరిగి కంతర్ల నొప్పి పుట్టిందట వాడు చేస్తున్న పనులు తెలిసే వరకు. ఎన్ని జాగ్రత్తలు అంటే, ఇంటి చుట్టూ 22 కెమెరాలు పెట్టాడు, మా CCTVs పెట్టి మా టీం వెళ్తా ఉంటే మొత్తం అతన్ని అట్లా అనుమానం వచ్చి ఆయన ఫోన్లో ఉన్న డేటా అంతా కూడా వైపౌట్ చేశాడు. కానీ లక్కీలీ ఈ హార్డ్ డిస్క్ చేయలేకపోయాడు మేము ఎంటర్ కాకముందు, మా టీం ఎంటర్ కాకముందు. దాంట్లో దొరికిన వివరాలు ఇవి. ఇంకా ఫోన్లో ఉంటే ఫోన్ వివరాలు దొరికితే ఇంకా ఏం జరిగేదో మాకు తెలియదు. ఫోన్లు, మెయిల్లు, మెమరీ కార్డులు అన్నీ దొరికితే ఇంకెంత వండరం బయటపడేదో ఏమో అంటున్నాడు ఆనంద్ సారు. తన పనితనం ఏంటిదో, ఎంత టాలెంట్ కలిగినోడో చెప్తున్నాడు. ఇన్నోన్రి ఈ రెండు ఇక్కడే కాదు, మొత్తం భారతదేశంలో డిజిటల్ మీడియా హౌసెస్ సర్వర్స్ని హ్యాక్ చేసే సత్తా అతనికి ఉంది. చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్, కానీ అతను దాంట్లో నైపుణ్యం అనేది తెచ్చుకున్నాడు. పెద్ద చదువులు చదివిన వాళ్ళకే సాధ్యం కాని పనట అది. అసొంటి దాంట్లో ఆరితేరి మన 2 తెలుగు రాష్ట్రాలని కాదు దేశం మొత్తంలో ఉన్న సినిమాలను ఎవ్వరు చూడకముందే డౌన్లోడ్ చేసుకోగలుగుతాడట. అంటే వానికి ఎంత తెలివి ఉండాలి ఏం కథ. 10 తలకాయలు ఉన్న రావణుని కూడా ఇంతటి ఆలోచన కలగకపోవచ్చు కదా. వాని తెలివి దీంట్లో కాకుండా ఇంకా దేంట్లో పెట్టినా దేశానికి పథకాలు వచ్చేట అంత గొప్పోడైతుండే కావచ్చు కదా. ఇప్పటి వరకు 120 సినిమాలు దొంగతనం చేసిండట. దాన్ని దొంగ సైట్లు నడుపుతున్న వాళ్ళకి అమ్ముకొని సొమ్ము కూడా పెట్టే పని చేస్తున్నాడట. గజ దొంగలకే
సినిమాకే అంతుపట్టని దొంగతనం చేసిండు అన్నట్టు. ఇంత పెద్ద దొంగను దేశంలో ఏ పోలీసులు పట్టుకోంది, మన తెలంగాణ పోలీసులు పట్టుకున్నాడు గొప్ప ముచ్చట. ఇసొంటి దొంగల ముఠా మొత్తం దొరికితే పుఖ్యానికే సినిమాలు చూసేటోళ్ళ పరిస్థితి ఎట్లనో ఏమో. ఐ బొమ్మలు, బప్పాలు, మూవీ రూల్స్లు మూత పడితే తప్పకుండా టాకీస్లకు పోయి చూడాల్సిందే, లేకుంటే ఓటీటీలల్లో పైసలు కట్టి చూడాల్సిందే. ఇట్లాంటి దొంగలు మొత్తం దొరికితే సినిమాలు తీసేటోళ్ళకి 4 పైసలు మిగిలే రోజులు వస్తాయి కావచ్చు. అసొంటి దినాలు రావాలని కోరుకుందాం. ఏమంటారు?